అందరికీ నమస్కారం. మన దేశంలో మూడో తరగతి 30 సార్లు ఫెయిల్ అయిన వాడు కూడా ఆ, శ్రీరాముడు ఒక చాకరి మాట విని సీతమ్మని అడవి పంపించేశారు అని అంటాడు. ఇది ఎందుకు వచ్చింది అంటే మన దేశంలో వచ్చిన దౌర్భాగ్యం అదే. 99% మంది ఆ, సినిమా రామాయణం చూసే నేర్చుకున్నారు. సో దాని కారణంగా ఆ, ఆ 1% 1%కే తెలుసు అసలు నిజం రామాయణం ఏమిటి, సీతమ్మని వనవాసాన్ని పంపించడం వల్ల ఆ దాని వెనుకున్న కారణాలు ఏమిటి అదంతా తెలుసు వాళ్ళకి. కేవలం ఆ 1%కే తెలుసు. సో ఇవాళ ఆ కారణాలన్నీ నేను మీకు, ఆ కథ మొత్తం, ఆ సీత పరిత్యాగం అంతా నేను మీకు ఇవాళ చెప్పబోతున్నాను. అయితే మొదటి కారణం ఏమిటంటే ఇది శాపం మూలాన జరిగింది. సో దేవతలు రాక్షసుల మధ్యలో యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. సో దేవతలు పోరాడలేకపోతే మొదటిగా వెళ్ళేది విష్ణుమూర్తి కూడా ఓడించలేని రాక్షసుడు ఉంటే ఇన్ ద వరస్ట్ కేస్ శివుడి దగ్గరికి వెళ్తారు. సో విష్ణుమూర్తి ఆయన పోరాడుతూ ఉన్నారు. సో రాక్షసులు ప్రాణభీతితో ఇలాగా పారిపోయి ఇలాగా భృగు మహర్షి భార్య అప్పుడు గర్భిణి అనమాట. ఆవిడని వెళ్ళి అడిగారు, అమ్మా ఇలాగా శ్రీమనారాయణ మమ్మల్ని తరిమి కొడుతున్నాడు, మీరే మమ్మల్ని కాపాడాలి అంటే, సరే నన్ను లోపల ఉండండి అన్నారు. వాళ్ళ లోపల దాక్కున్నారు. కొంచెం తర్వాత నారాయణుడు వచ్చారు. అక్కడికి వచ్చి ఇలాగా అడిగారు, అమ్మ రాక్షసులు రాక్షసుని సంహరిస్తున్నాను, ఇక్కడ కనుక రాక్షసులు ఎవరైనా వచ్చారంటే, అవునాయనా ఇలా ఆశ్రయం ఇచ్చాను, ఎంత పని చేశారమ్మా, ఇప్పుడు వాళ్ళని సంహరించిపోతే ఇంకా కంపలు అంటుకుపోయినట్టే, ఇంకా భూమి ఇంకా నశించిపోతుంది వాళ్ళు కనుకుంటే, నేను వాళ్ళని చంపాలమ్మా, దయచేసి నన్ను వెళ్ళని అండి అంటే, అప్పుడు ఆవిడన్నారు, కుదరదు, నేను వాళ్ళకి ఆశ్రయం ఇచ్చాను, వాళ్ళని గనక నువ్వు సంహరించాలంటే ముందు నన్ను సంహరించు అన్నారు. అది అప్పుడు ఋష్యాశ్రమాల్లో ఉన్న ఆ ప్రశాంతత, ఆ పవిత్రత, వేరే వాళ్ళ కోసం వాళ్ళ ప్రాణం కూడా త్యజించేంత, ఒక మాట మీద నిలబడేంత ఆ శక్తి ఉండేది అనమాట ఋషులకి. ప్రాణం ఇచ్చేస్తారు కానీ మాటలు మాత్రం వదలరు. అయితే నారాయణుడు ఒక దైలమాల ఉన్నారు అనమాట. ఇప్పుడు లోకాన్ని కాపాడతారా, ఈవిడిని సంహరించకుండా ఉంటారా అని. సో లోకహితం అని చెప్పేసి ఆయన సుదర్శన చక్రం తీసి శిరచ్ఛేదం చేస్తారనమాట ఆవిడకి. తర్వాత ఆయన లోపలికి వెళ్తారు, ఆ రాక్షసులందరినీ సంహరిస్తారు. అదే టైంకి భృగు మహర్షి వచ్చారు. వచ్చి చూస్తే ఇలాగా ఆవిడ ఆయన భార్య యొక్క తల, శరీరం విడివిడిగా ఉన్నాయి. చూసి ఆయన అవాక్కైపోయారు. ఏం నడుస్తుంది అని చెప్తే నారాయణుడు అప్పుడే బయటకు వస్తే ఆయనకు అర్థమైపోయింది ఏం జరిగిందో. ఇప్పుడు అన్నారు, నువ్వు చాలా సంవత్సరాల వరకు భార్య వియోగం కలుగుతుంది నీకు అని చెప్పించారు. సో ఈ లాజిక్ ప్రకారంగా మనం చూస్తే శ్రీరాముడు సీతాదేవి విడిపోయి ఉన్న కాలం కేవలం 10 నెలలే. లంకలో ఉన్న కాలం 10 నెలలు, విచ్ ఈస్ రౌండ్ ఫిగర్ చూస్తే 1 సంవత్సరం. కానీ భృగు మహర్షి చాలా సంవత్సరాలు అన్నారు. అది తీరాలంటే ఇంకేదో నాటకం వేయాల్సిందే, జగన్నాటక సూత్రధారి. కాబట్టి వాళ్ళు ఈ యొక్క చిన్న నాటకం వేశారు, సీతా పరిత్యాగండి. దాని తర్వాత రెండో కారణం, ఆ సీతా పరిత్యాగం యొక్క ముందు రోజు రాముడు సీతమ్మ ఆ మహల్ యొక్క ఉద్యానవనంలో కలుసుకున్నారు, అయోధ్య మహల్ యొక్క ఉద్యానవనంలో. అయితే అప్పుడు సీతమ్మని చూసి అడిగారు రాముడు, ఏంటి నువ్వు గర్భవతివా, గర్భిణీ లక్షణాలు అనిపిస్తున్నాయి నీలో అంటే, అవును ఇలాగా గర్భం ఉన్నట్టు అనిపిస్తుంది అంటే, సరే నీకేమైనా కోరికలు ఉన్నాయని అడిగారు ఆయన. నిజమైన భర్త అంటే, ఒక భర్తకు ఆదర్శం అంటే శ్రీరాముడే. అడిగారు. అడిగితే అవును ఇలాగా ఒక ఋష్యాశ్రమాల్లో నేను ఇలాగా ఉందాం అనుకుంటున్నానంటే, సరే రేపే వెళ్తూ గాని అని చెప్పారు రాముడు. ఇది ఒక కారణం ఆవిడ వెళ్ళడానికి. దాని తర్వాత ఈ మూడో కారణానికి అయోధ్య ప్రజలే కారణం. ఏమిటంటే ఈ యొక్క కోసల అనేది చాలా పెద్ద సామ్రాజ్యం. అయోధ్య అనేది దాని జస్ట్ క్యాపిటల్ అనమాట, రాజధాని అది. సో రాజ్యం మొత్తాన్ని పాలించడం శ్రీరాముడు చేయలేరు కదా, మొత్తం ఒకేసారి చూసుకోలేరు కదా. సో ఎందుకంటే ఆయన భగవంతుడు, కానీ
ఈ స్వరూపంలో ఆయన సామాన్య మనిషి కాబట్టి ఆయన అలా చేయలేరు. సో గవర్నర్స్ ని పెట్టుకున్నారు అనమాట. ఒక్కో చోటకి ఒక్కో గవర్నర్స్. మన పాతకాలం రాజులు కూడా చేసేవారు, ఛత్రపతి సంభాజీ మహారాజ్. దాని తర్వాత వాళ్ళ గవర్నర్స్ హ్యాండ్ ఇవ్వడం వల్ల ఆయన మొఘల్ చేతికి చిక్కిపోయారు అనుకోండి, అది వేరే విషయం. ఇలానే గవర్నర్స్ పెట్టుకునేవారు అనమాట అందరూ, ఇలా పెద్ద పెద్ద సామ్రాజ్యాలు ఉన్న వాళ్ళు. అయితే ఒకరోజు, అదే రోజు ఆ ఉద్యానవనంలో కలుసుకున్న అదే రోజు సాయంత్రం ఆ గవర్నర్స్ అందరినీ పిలిచి సమావేశం పెట్టారు. ఈ చాలా చాలా ఆఫెన్ గా పెట్టేవారని రామాయణంలో ఉందన్నమాట. అయితే ఇలా పెట్టినప్పుడు ఆ సమావేశంలో భద్రుడు అనే ఒక గవర్నర్ వచ్చి ఇలా చెప్పాడు, రామయ్య, వీధుల్లో, వీధి మలుపుల్లో, ఇంటి వాకిళ్లలో ఇద్దరు స్త్రీలు మాట్లాడుకుంటూ ఉంటారు కదా, ఒకటే విషయం మాట్లాడుకుంటున్నారయ్యా. సీతమ్మ శీలం గురించి మాట్లాడుకుంటున్నారు. ఆవిడ ఒక పతివ్రత కాదు అని మాట్లాడుకుంటున్నారు. అంటే రాముడు మిగతా గవర్నర్స్ కూడా అడిగారు, ఏంటి నిజమా అంటే వాళ్ళు తలదించుకుని సిగ్గుపడతాం, మహారాజా ఏం చేస్తాం, ప్రజలు అలా మాట్లాడుకుంటున్నారు. ప్రజల్ని తప్పట్లేదు, సరే ఏదో తప్పు ఉంటుందని చెప్పి ఆయన ఆలోచించారు. వాట్ ఆర్ ద పాసిబిలిటీస్ దట్ ఐ కెన్ డూ. ప్రజల బుద్ధి నుంచి ఆలోచన తీసేయడానికి ఏమేం చేయగలను నేను అని ఆలోచించాను ఆయన. అయితే అంతెందుకు, మీరు రాముడి స్థానంలో ఉంటే ఏం చేసి ఉంటారో ఒకసారి ఆలోచించి ఈ వీడియోని పాజ్ చేసి రాయండి. సరే, అంతెందుకు నేనే చెప్తాను ఏమై ఉంటాయో కొన్ని. మొదటిది, అలా మాట్లాడుతున్న వాళ్ళని సంహరించేయటం. అలానే గనక ఒక 10-15 మందిని సంహరించేస్తే శ్రీరాముడు ప్రాణభీతితో మళ్ళీ అలా ఎవరు నోరెత్తారు సీతమ్మ మీద. కానీ అప్పుడు ఇదొక రామరాజ్యం అయ్యేది కాదు, ఇదొక నియంత్రణ రాజ్యం, డిక్టేటర్ రాజ్యం అయ్యేది ఇది. అయితే ఇప్పుడు కూడా మన నాయకులు రాముడిని నమ్మినా నమ్మకపోయినా మేము రామరాజ్యం ఇస్తారంటారు, కానీ ఏ ధర్మరాజు రాజ్యం లేదా భరతుడు రాజ్యం ఇస్తారంటారు. అంత గొప్ప రాజ్యం కట్టుకున్నారు రామయ్య. అయితే ఇక్కడ నెగిటివ్ కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా యాక్సెప్టెడ్, అవి కూడా ఒప్పుకుంటారు. కానీ ఆ నెగిటివ్ని పీకేయాలి. రాజ్యంలో నెగిటివ్ని ఏదైతే ఉంటుందో అది తెలుసుకొని దాన్ని తీసేయడం అనేది రామరాజ్యం. అంటే ఇట్లా ఈ నెగిటివ్ ఉండకూడదు అని చెప్పి ఆలోచించారు ఏమేం చేయొచ్చు అని. సో ఇలానే గనక ఆయన అలా 10-15 మందిని సంహరించేస్తే మళ్ళీ ఇంకో నెగిటివ్ వస్తుంది. ఇది కొన్ని ఇలాగా సీతమ్మ పతివ్రత కావటం కాకపోవటం, రామయ్య మనసు మీద కూడా ఒక మార్పు వచ్చింది చూసారా, ఒక నెగిటివ్ మార్పు వచ్చింది. ఎప్పుడు ఎలా చెప్పినా ఆయన చేసేవారు కాదు, ఇప్పుడు చూడండి చంపేస్తున్నారని మళ్ళీ మాట్లాడుకునేవారు. మళ్ళీ దానికి ఇంకో పెద్ద పంచాయతీ పెట్టారు. కాబట్టి ఇదంతా కుదరదు, వన్ షాట్ ఆప్షన్ నాకు కావాలి అని చెప్పేసి మళ్ళీ ఆలోచించారు. రెండోది ఏమవచ్చు అంటే, ఏదన్నా జనసందోహం ఉన్న చోట, ఏ బజార్ అయినా లేదా ఏ పెద్ద అందరూ ఉన్న ఒక వీధన్నా, ఒక ఫంక్షన్ జరుగుతున్న చోటన్నా వెళ్ళి సీతమ్మ శీలవతే, లంకలో అగ్ని పరీక్ష జరిగిపోయింది, అప్పుడు అగ్నిదేవుడు ఆవిడ పతివ్రత అని చెప్పేసి లాగా ఇచ్చేశారు, నాకు అందించేశారు అగ్ని నుంచి అని చెప్పడం. కానీ ఈ ప్రజలకి అది ఆల్రెడీ తెలుసు, లంకలో 10 నెలలు ఉన్నారు, 10 నెలల పీరియడ్ తర్వాత ఈ అగ్ని పరీక్ష జరిగింది, అగ్ని పరీక్షలో ఆవిడ శీలవతి అని కన్ఫర్మ్ అయిపోయింది. కానీ అయినా మళ్ళీ ఆ దుర్బుద్ధి వచ్చిందంటే ఏం చేస్తాం? కాబట్టి ఇప్పుడు మూడో ఆప్షన్ ఏం చేయొచ్చు, సరే ఇది వరస్ట్ కేసు కాబట్టి రాముడు సీతమ్మ ఇద్దరు కలిసి వనవాసానికి వెళ్ళిపోవచ్చు కదా, అలా 14 ఏళ్ళు వనవాసానికి వెళ్ళిపోతే ప్రశాంతంగా ఉండొచ్చు, అప్పుడు మళ్ళీ ఇదంతా మర్చిపోయి రావచ్చు కదా అని రాముడు కూడా ఇదే అనుకున్నారు. అప్పుడు వాడు ముగ్గురు తమ్ముళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలిచి, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు పిలిచి, నేను ఇలా సీతాదేవి మీరు ఇలాగా కామెంట్స్ చేస్తున్నారు, అడవికి వెళ్ళిపోతాం, మీలో ఎవరు రాజ్యం తీసుకుంటారా అని అడిగారు. అడిగితే అందరూ లేదు అని చెప్పేశారు.
వరం తీసుకున్నారు. ఎందుకంటే శ్రీరాముడు విష్ణుమూర్తి అంశ, ఆ లక్ష్మణుడేమో ఆదిశేషుడు అంశ, భరతుడు శత్రువుడు శంఖం చక్రం అంశాలు అనమాట. అంటే ఆ ఈ లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నులు ఎవరైతే ఉన్నారో శ్రీరాముడికి సహకార శక్తులు, అంతే తప్ప అమ్మ సింహాసనం దొరికింది దూకేద్దాం అని చెప్పేసి దాని మీద కూర్చున్నాడు. కాబట్టి వాళ్ళు దాన్ని స్వీకరించలేదు. అయితే అప్పుడు రాముడికి ఇంకే ఆప్షన్ మిగలలేదు, సీతమ్మని ఒక్కతిగానే పంపించాలి. సరే అలా ఎందుకండి, మళ్ళీ అగ్ని పరీక్ష చేయొచ్చు కదా, ఇక్కడ అందరినీ అదే జనసందోహం ఉన్న చోట మళ్ళీ అగ్ని పరీక్ష చేయొచ్చు కదా అంటే, అప్పుడు అగ్ని పరీక్షకి ఇప్పుడు అగ్ని పరీక్షకి ఒక తేడా ఉంది. ఏమిటి? అప్పుడు అగ్ని పరీక్ష ఉన్నప్పుడు రాముడి సీతమ్మ ఇద్దరే ఉన్నారు, కానీ ఇప్పుడు సీతమ్మ గర్భిణి. ఇప్పుడు గనక ఇలాంటి సాహసాలు చేస్తే అక్కడ గర్భంలో ఉన్న వాళ్ళకి మళ్ళీ వాళ్ళ మీద ఒక దెబ్బ పడుతుంది. కాబట్టి ఇటువంటి పనులు చేయకూడదు. దాని తర్వాత ఇక ఆఖరి ఆప్షన్ మిగిలిపోయింది మనకి. ఏమిటి అంటే ఇలా ప్రజలను మాట్లాడుకొని వాళ్ళ చావు వాళ్ళు చేస్తారు, మనం ఇలా ప్రశాంతంగా ఉందాం అనుకోవచ్చు కదా, ప్రశాంతంగా ఇద్దరు మహిళలను ఉండొచ్చు కదా, పట్టించుకోకూడదు అని అలా అలా ఆ యాటిట్యూడ్తో ఉండొచ్చు కదా అని. సో ఒక 19వ శతాబ్దంలో కూడా ఒక భక్తురాలు కనకమ్మ గారని మహాభక్తురాలు శ్రీరాముడికి, 5 డాక్టర్లు వచ్చి ఆవిడ చనిపోయారు అని చెప్పాక శ్రీరాముడు ఆవిడని మళ్ళీ బతికించి ఉన్నత లోకాలకి తీసుకెళ్ళి మళ్ళీ చూపించారు. అది వేరే ఇంకో స్త్రీతో ఆవిడ రాయించుకున్నారు కూడా. అంత మహాభక్తురాలు. ఒకసారి రాముడిని అడిగారు, రామయ్య అంతా బానే ఉంది కానీ ఆ సీతమ్మని ఎందుకు అడగి పంపించేశావు అంటే రాముడు ఒక మాట అన్నారు. ఆవిడ అడిగారు, వాళ్ళు చేస్తారు నీకెందుకు, నీకు ప్రశాంతంగా మహిళలో ఉండొచ్చు కదా అంటే ఆయన ఒకటే మాట అన్నారు, కనకమ్మ వాళ్ళు అలా మాట్లాడుకుంటున్నారు, ఒక పాయింట్ వాళ్ళు ఇప్పుడు వీధి మలుపుల్లో ఇంటి వాకిళ్ళలో భద్రుడు చెప్పాడు కదా అక్కడ మాట్లాడుకుంటున్నారు, కానీ ఒక పాయింట్ వచ్చేసరికి ఆ మాట అలా పాకి ఒక రోజు మహల్కి తప్పకుండా వస్తుంది. అక్కడ ఉన్న చెలికర్తలు కూడా అదే మాట్లాడుకుంటూ ఉంటే సీతమ్మ శీలవతి కాదు అని 100 సార్లు వింటూ ఉంటే సీతాదేవి ఆల్రెడీ గర్భవతి, సుఖప్రసవం జరగదు. వచ్చే పిల్లలు ఎలా ఉండాలి, రఘువంశ వర్ధనంలో ఉండాలి. వాళ్ళకి ఎటువంటి దోషాలు వస్తే మళ్ళీ వాళ్ళు రాజ్యాన్ని సరిగ్గా పాలించలేరు. కాబట్టి ఇటువంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది, కష్టమైన ఇలా తీసుకోవాల్సి వచ్చింది కనుక అని అద్భుతమైన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. చూడండి ఆయన అనాలిసిస్ ఏ లెవెల్లో ఉంది, భవిష్యత్తు వరకు వెళ్ళిపోయారు, ఎక్కడి వరకు వస్తుందా మాట అని. అయితే సరే అలాగైనా పంపించవచ్చు కదా, లక్ష్మణుడికి ఇలా చెప్పైనా పంపించవచ్చు కదా, ఎందుకు అలా తీసుకెళ్ళి అక్కడ వదిలేశారు అంటే దీని వెనకట్ల కూడా ఒక కారణం ఉంది. రాముడు ఇక్కడ కూడా కెనలైజేషన్ చేశారు. ఇప్పుడు కనుక ఆయన చెప్తే ఇలా సీత ప్రజలు ఇలా నీ గురించి మాట్లాడుకుంటున్నారు, సో కొన్ని రోజుల వరకు ఇలాగా అడవులకి వెళ్ళిపోవాలి అని కనుక ఆయన చెప్పుకుంటే సీతమ్మ వారికి కోపం వచ్చి అయోధ్య ప్రజల మీద శాపం వదిలితే అది మళ్ళీ కష్టం అయిపోతుంది కదా. అయోధ్య ప్రజలు అంటే రాముడికి ఆయన పిల్లలతో సమానం, వాళ్ళకి ఏమన్నా అయితే ఆయన తట్టుకోలేరు కదా. కాబట్టి ఆయన ఏం చేశారు అంటే తెలివిగా లక్ష్మణుడితో ఆయన వాల్మీకి ఆశ్రమం దగ్గర దింపించారు. ఇక్కడ లక్ష్మణుడు చెప్పాడు, ఇలాగమ్మా ఇలా మాట్లాడుకుంటున్నారు, అందుకనే అన్నయ్య పంపించారు అంటే అక్కడ ఎందుకు చెప్పించారంటే వాల్మీకి ఆశ్రమం ఎటువంటి పవిత్రమైన ప్రదేశం అంటే ప్రాకృతిక వైర్యం ఉన్న జంతువులు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సింహం ఇంకా ఒక జింక ఉన్నాయి అనుకోండి, అవి కూడా కలిసిమెలిసి ఉంటాయి. అంత ప్రశాంతమైన చోట ఎవరికి అక్కడ దురాలోచనలు రావు. కాబట్టి అక్కడ చెప్తే మనకి డేంజర్ లేదని చెప్పేసి లక్ష్మణుడితో అక్కడ చెప్పించారనమాట. చూడండి ఆయన అనాలిసిస్, ప్రజలకి ఏం కాకూడదు, ఇక్కడ వీడి కోపం కూడా రాకూడదు, అలా జరిగిపోయింది. దాని తర్వాత లవకుశ సినిమాల్లో మనకి ఇంకో విషయం కూడా చూపిస్తారన్నమాట. వాల్మీకి మహర్షిల సీతమ్మని తీసుకెళ్ళి ఈవిడ లోకపావని అని వనదేవత
జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పారు అని. కానీ వాల్మీకి రామాయణం ప్రకారం, అంటే ఆయన రాసిన రామాయణం, ఆయన ఓన్ నేను రాసుకున్న దాని ప్రకారం ఆయన లైన్ చెప్పలేదు. డైరెక్ట్ గా తీసుకెళ్ళి ఇలాగా ఆశ్రమంలో ఉన్న వాళ్ళందరినీ పిలిచి, ఈవిడ సీతాదేవి, రాముడి భార్య, జనకుడి కూతురు, దశరథుడి కోడలు, కొన్ని కారణాల వల్ల మన దగ్గర ఇక్కడ ఉంటారు, జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పారు. ఐడెంటిటీ చెప్పేశారు, లోకపావని అని వనదేవత అని ఏం చెప్పలేదు. కాబట్టి అది కూడా ఒక అబద్ధం అనమాట. దాని తర్వాత మనకి సినిమా రామాయణాల్లో ఇంకో విషయం చెప్పడం జరుగుతుంది. ఏమిటంటే రాముడు కూడా చాలా బాధపడ్డాడు అనమాట. అక్కడ సీతమ్మ ఎంత బాధపడ్డదో, సీతమ్మకి కొంచెమైనా బాధ తగ్గు ఉంటుంది. ఎందుకంటే గర్భిణీ స్త్రీ ప్రసవం అయ్యాక 2 పిల్లల్ని చూసుకోవడంలో సమయం గడిచిపోతుంది. కానీ ఇక్కడ రామయ్యని చూడండి, ఆయన జీవితంలో రఘువంశ వర్ధనులని చెప్పుకున్న వాళ్ళని ఆయన చూడలేకపోయారు. సో అక్కడ సీతమ్మ ఎంత బాధపడుతున్నారో దానికి రెట్టింపు బాధపడ్డాడు ఇక్కడ రామయ్య. సీతకి లేని సుఖాలు నాకెందుకు అని చెప్పేసి ఆయన యొక్క మంచాన్ని వదిలేసి కింద పడుకునేవారు. సీతాదేవి అక్కడ ఎలా బ్రతుకుతుందో అలానే బ్రతికారు. కానీ రాజ్యాన్ని మాత్రం చూసుకున్నారు, ఒక్క పని చేశారు. మిగతా అంతా సీతాదేవి ఆశ్రమంలో ఎలా జీవిస్తున్నారో అలానే బ్రహ్మచర్యం. అది ఎక్కడ తెలుస్తుంది అంటే అశ్వమేధ యాగంలో. శ్రీరాముడు అశ్వమేధ యాగం చేస్తున్నప్పుడు ఆయన రాజు కాబట్టి ఇంకొక స్త్రీని వివాహం చేసుకుని ఆయన పక్కన కూర్చోబెట్టుకోవచ్చు, కానీ అలా చేయలేదే. బంగారు సీతాదేవి విగ్రహాన్ని తెచ్చి ఆయన పక్కన కూర్చోబెట్టుకున్నారు. అంత గొప్ప ఆయన. అయితే మళ్ళీ ఆ అశ్వమేధ యాగంలో మనకి ఒక విషయం చెప్పడం జరుగుతుంది. ఏమిటి అంటే ఇలాగ లవకుశలు ఆ గుర్రాన్ని పట్టుకుంటారు. ఆ గుర్రాన్ని ఫాలో చేస్తూ శత్రుఘ్నుడు వస్తాడు. శత్రుఘ్నుడితో వాళ్ళు యుద్ధం చేసి శత్రుఘ్నుడిని ఓడిచ్చేస్తారు అని చెప్పడం జరుగుతుంది. కానీ ఇది కూడా తప్పే. ఎందుకంటే ఏ రాత్రి అయితే అమ్మవారికి ప్రసవం జరిగిందో ఆ రోజు రాత్రి శత్రుఘ్నుడు ఆశ్రమంలో ఉన్నారు. ఆయనకు తెలుసు లవకుశలు ఉన్నారు రాముడి పిల్లలు అని ఆయనకు తెలుసు. కాబట్టి ఈ యుద్ధం అనేది వాల్మీకి రామాయణంలో కూడా జరగలేదు. దాని తర్వాత ఆఖరిగా ఇంకా రాముడికి తెలిసింది, ఓకే ఆఖరికి ప్రజలకి వాడి తప్పు తెలిసిందని చెప్పేసి వాల్మీకి మహర్షికి సందేశం పంపుతారు, ఇలాగా సీతమ్మని ఇలా తీసుకురండి, శీల పరీక్ష చేయాలి అని. సరే అని చెప్పేసి వాల్మీకి మహర్షి సమయాసనం ఏందని చెప్పేసి అయోధ్యకి తీసుకొస్తారు. సీతమ్మ ఇలా అయోధ్యలోకి మహల్లోకి అడుగు పెట్టారో లేదో గాని జయ జయధ్వానాలు మొదలైపోయాయి. రామయ్య సీతమ్మ మీరు గొప్పవారు, జై శ్రీరామ్ జై సీతారాం అని చెప్పేసి జయ జయధ్వానాలు మొదలైపోయాయి. అష్టలక్ష్ముల్ని కోల్పోయి వాళ్ళందరూ అష్ట కష్టాలు పడ్డారు. మళ్ళీ సీతమ్మను వాళ్ళు స్వాగతించినప్పుడు ఎంత సంతోషపడ్డారో. అయితే మళ్ళీ ఆవిడ మహల్లోకి వచ్చారు, చాలా సంతోషించారు. అక్కడ సీతమ్మ ఒక మాట అన్నారు, ఇలాగా నేను గనక నిజంగా శీలవత అయి ఉంటే ఇప్పటిదాకా నేను రాముడు తప్ప ఇంకే పురుషుడిని ప్రేమించకపోతే భూదేవి నన్ను తీసుకెళ్ళిపో అని చెప్పారు. అప్పుడు భూమి తెరుచుకుపోయింది, భూదేవి ఆవిడని తీసుకెళ్ళిపోయారు. అది మనకు తెలుసు. అక్కడ ఇండైరెక్ట్ గా ఒక శీల పరీక్ష చేసేసారు. ఆయన సీతా పరిత్యాగం చేసి ఎటువంటి పవిత్రత నిలబెట్టారంటే సీతమ్మకి, మనకి రామాయణం ఇప్పుడు నడుస్తుంది మనకి 28వ మన్వంతరం అనమాట, 28వ మహాయుగం అనమాట. 4 యుగాలు వెళ్తే ఒక మహాయుగం, సత్య త్రేత ద్వాపర కలి, 28వ మహాయుగం. రామాయణం ఎప్పుడు జరిగిందయ్యా అంటే త్రేతాయుగం విచ్ ఇస్ ఇన్ 24వ మహాయుగం. 4 మహాయుగాల ముందు జరిగింది అది రామాయణం. 4 మహాయుగాల ముందు ఆ త్రేతాయుగంలో జరిగింది. త్రేతాయుగం అంటే ఈ త్రేతాయుగమే కాదు. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ ఎవ్వరు కూడా సీతమ్మ యొక్క శీలాన్ని మళ్ళీ పరీక్షించలేదు. అటువంటి ధీమాని సీతమ్మకి ఇచ్చారు. కానీ ఇప్పటిదాకా అందరూ
రామయ్య అమ్మవారిని ఒక చాకలి మాట విని అడవి పంపించేశారు అని అంటూ ఉంటారు. రాముడు అటువంటి ధీమా ఇచ్చారు, అటువంటి హోదాని ఇచ్చారు ఆయన ఆయన భార్యకి. నన్ను అనుకుంటున్నారు అనుకోండి, కానీ సీతాదేవిని అంటలేదు కదా, ఆయన అక్కడ సంతోషించారు. ఆయన అంత గొప్ప ఆయన. అటువంటి శ్రీరాముడిని మనం తిట్టుకుంటుంది. కాబట్టి ఇవాళకైనా మనం కళ్ళు తెరవాల్సి. మాస్టర్ సివి గారు ఒక మాట అంటారు, ఓపెన్ ది ఐ, ద బుక్ ఈజ్ ఆల్వేస్ ఓపెన్ అని. రామాయణం తెరిచి ఉంటుంది మనం చదువుకోవడానికి, కానీ మనం కళ్ళు తెరవం కదా దాన్ని చదువుకోవడానికి. సో ఇప్పటికైనా రామాయణాన్ని అధ్యయనం చేసి నిజం రామాయణం మనం తెలుసుకోవాలి. ధన్యవాదాలు. జై శ్రీరామ్.